హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది. పార్లమెంట్‌లో పెద్ద ప్రకటన. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయనప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు ఒక భారీ శుభవార్త వచ్చింది. ఎంతో కాలంగా పెన్షన్ పెంపు కోసం ఎదురుచూస్తున్న పెన్షనర్ల కల నెరవేరే అవకాశం కనిపిస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో పాటుగా పార్లమెంట్‌లో వెలువడిన ప్రకటన పెన్షనర్లలో కొత్త ఆశలు నింపింది. సుప్రీంకోర్టు తీర్పు పెన్షనర్ల హక్కులను గుర్తింపు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పెన్షనర్ల హక్కులను గుర్తిస్తూ కనీస పెన్షన్ పెంచడం అవసరమని స్పష్టం చేసింది. పెన్షన్ అనేది పెన్షనర్ల హక్కు. దాన్ని తగ్గించలేము, నిర్లక్ష్యం చేయలేము. కనీసం జీవన ప్రమాణాలకు సరిపడే పెన్షన్ ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత అని కోర్టు ఉద్ఘాటించింది. ఈ తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెన్షన్ పెంపు అంశాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నట్టుగా పార్లమెంట్‌లో ప్రకటించింది. ఇది పెన్షనర్లలో ఎంతో సంతోషాన్ని నింపింది, ఆశను నింపింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మండవియా లోక్సభలో మాట్లాడుతూ ఈపీఎస్ 95 పథకం కింద కనీస పెన్షన్ పెంపు అంశం అనేది ప్రస్తుతం కేంద్ర కేబినెట్ పరిశీలనలో ఉంది. పెన్షనర్ల సమస్యలను మేము సీరియస్‌గా తీసుకుంటున్నాము. దీనిపై త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనతో పెన్షనర్లలో ఆనందం వెల్లివిరుస్తుంది. చాలా ఏళ్లుగా కేవలం రూ. 1000 మాత్రమే కనిష్ట పెన్షన్ పొందుతున్నవారు దాన్ని 7,500కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు అధికారిక చర్చలోకి రావటం పెన్షనర్లకు పెద్ద ఊరటగా మారింది. పెన్షన్ పెంపు ఎలా ఉండబోతోంది అంటే ప్రస్తుతం కనీస పెన్షన్ రూ. 1000గా ఉంది. దీన్ని 2,500 నుంచి 7,500కు పెంచే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని సమాచారము. మొదటిగా దశల వారీగా పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉదాహరణకు మొదటి దశలో 3,000 లేదా 5,000కు పెంచి తదుపరి దశల్లో మరింత పెంచే అవకాశం అయితే ఉంది. ఈపీఎఫ్ 95 కింద దేశవ్యాప్తంగా సుమారు 65 లక్షల మంది లబ్ధిదారులున్నారు. వీరిలో చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు నెలకు కేవలం రూ. 1000కే పరిమితమై ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ నిర్ణయం వారికి ప్రాణవాయువులాగా మారుతోంది. పార్లమెంట్‌లో మంత్రి చేసిన ప్రకటనతో దేశవ్యాప్తంగా పెన్షనర్ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చివరికి మన స్వరం వినిపించింది. కనీసం పెన్షన్ పెంపు గురించి ప్రభుత్వం స్పందించడం చాలా సంతోషకరమని పెన్షనర్ సంఘాల నాయకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా కాలంగా తమ డిమాండ్‌లను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని నిరాశలో ఉన్న పెన్షనర్లకు ఈ ప్రకటన కొత్త ఆశలను, ఉత్సాహాన్ని నింపింది. తమ వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత లభిస్తుందని వారు నమ్ముతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు పెన్షన్ పెంపు అవసరమని స్పష్టం. పార్లమెంటు ప్రకటన కేంద్ర కేబినెట్‌లో కనీస పెన్షన్ పెంపు అంశం పరిశీలనలో ఉంది. పెంపు ప్రతిపాదన 2,500 నుంచి 7,500 మధ్య పెంపు అవకాశము. పెన్షనర్లలో ఆశలు, ఆనందం వెల్లివిరుస్తూ ఉన్నాయని చెప్పవచ్చు.